భక్త మహాశయులకు శరణు శరణు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దయామయ సమేత శ్రీ సత్తుపాసియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణిని నమోస్తుతే. నమో నమః. ప్రసాదంతో ఆత్మం తృప్తి పొందాలి. పరమహంస సద్గురు శ్రీ సత్తుపాసి వారి శ్రీమతి ఇల్లాలు అయిన అమ్మ సాక్షాత్ స్వయంభుగా కైలాసం నుండి దిగి వచ్చిన పరమశివుడు ప్రభాకర స్వామికు తన చేతి నుంచి అన్నప్రసాదం పెట్టిన అన్నపూర్ణేశ్వరి స్వరూపం పరమ పూజ్యులైన గురుమాత శ్రీ దయామయ్య అమ్మవారు ఇలా భగవంతుడు భక్తులకు మానవునికి కావలసిన సర్వ వస్తువులను సృష్టించాడు. కానీ మనం ప్రసాదం చేయడానికి పదార్థములను ఇలా వేసి తయారిస్తే మాత్రం ఆత్మ తృప్తి పొందుతుంది అంటూ అమ్మవారు ఇలా పారమార్థికంగా మార్గదర్శనం ఇచ్చారు. నేను చారు చేసితి, కూర చేసితి, అన్నం చేసితి అంటారు మీరు. కానీ మీరు కాయగూరలను సృష్టించలేదు. బియ్యం మీరైనా తయారు చేశారా? నీళ్లు మీరేమైనా తయారించారా? భగవంతుడు అన్నిటినీ సృష్టి చేసి ఇచ్చాడు. అతడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని మీరు వంట చేస్తారు. ప్రసాదం చేస్తున్నప్పుడు శ్రద్ధ భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి. భగవంతుని స్మరణ చేస్తూ తయారించాలి. ఉప్పు, పులుపు, కారం మూడిటిని జాగ్రత్తతో హదంగా వేయాలి. అవి బాగా కలిసిపోయి మూడు రుచులు ఒక్కటవ్వాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కటై దత్తాత్రేయుడు అయినట్టు భగవంతుని స్మరణంతో చేసిన ఆ ప్రసాదంలో దత్తుడే వెలుసుంటాడు. ప్రసాదమును తిన్నవారికి ఆత్మం తృప్తి చెందుతుంది. ఇలా అమ్మవారు సెలవిచ్చారు. జై గురుమాత, జై సద్గురునాథ. మీ పాదార విందములకు నమో నమః. జై గురుదేవత.